తన కూతుర్ని చూసి ఆనందపడతాడు ఆయన. ఓహో, నా కూతురు పెళ్లి వయసు వచ్చిందే, ఆమెకు పెళ్లి చేస్తానని చెప్పేసి ఒక పరిశారకుని పిలిచి, నువ్వు వెళ్ళి పట్టణాలన్నీ గాలించి ఒక సరి అయినటువంటి ఒక కుమారుని వెతుకరమని పంపగా వాడన్నీ గాలించేసి ఒక కుమారుని తీసుకువస్తాడు. ఆ కుమారుడు అన్ని విధములుగా సరిపోయినట్టుగా చూసి తన కుమార్తెకి మహావైభవపేతంగా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి సంబరంలో ఆ సత్యవ్రతం యొక్క విషయాన్ని మరిచిపోతారు. రెండు కారణాలు, ఒకటి సంవత్సరాలు, 8 సంవత్సరాలైంది, రెండవది ఆనందం. అది రెండు కారణాల చేత సత్యవ్రతం మరిచిపోయారు. ఆ వ్రత తదనంతరం కూడా ఆ అల్లుడికి చెప్తాడు, నాయన ఇవేం నా తదనంతరం నువ్వే కదా నా భాషనివి, నాకు ఏదైనా పుట్టిన కనుక నా వ్యాపారం చేయడం ఎవరో నీకు నేర్పిస్తాను భరవయ్యా అని చెప్పేసి ఆ అల్లుడిని పెట్టుకొని వ్యాపారం నిమిత్తం బయలుదేరుతారట. అలా వ్యాపారం నిమిత్తం బయలుదేరుతారా ఆ మార్గ మధ్యలో ఉన్నటువంటి ఒక రత్నాస్వామి రాజ్యాన్ని చంద్రకేతుని ముందుగా పరిపాలించినారుగా. అలా పరిపాలించినటువంటి ధనాగారం నుంచి ఒక ఇద్దరు దొంగలను మాయగా ఈ మామాను ఎలా ఉన్నారు అదే ఆ ధనాగారం ఉన్నటువంటి ధనాన్ని భోజనం చేసి ఎక్కడైతే గుర్తిస్తున్నారో ఆ ప్రదేశాన్ని తీసుకున్నారు. ఆ దొంగని రాజని ఈ కొడువారు రాజుగారి యొక్క చూసి ఈ దొంగలు వీరే అని చెప్పి పట్టుకొని చెప్పాడు. కానీ రాజుగారిని అనేక పనియాడారట. అయ్యా, మేము మామూలు వాళ్ళము, వారి బలాది పట్టణము, మేము వైశ్యులము, వ్యాపార నిమిత్తం వచ్చాము, మాకు ఏ దొంగతనముతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మమ్మల్ని మీ పరిస్థితి రాజభటులు దొంగలని వారికి తెలియకుండా మమ్మల్ని పట్టుకువచ్చి మమ్మల్ని విడిచిపెట్టండి విన్నవించుకుంటారు. కానీ ఆ రాజు వారిని విచారించకుండానే వారు తీసుకుపోయి కారాగృహం బంధించండి అని చెప్తారు. ఎప్పుడైతే రాజు వారి యొక్క మాటలు రాజభటులు వారు తీసుకుపోయి కారాగృహం చెప్తారు. ఆ కాలంలో బంధించినటువంటి వారు అలా ఇంటి దగ్గర ఉన్న తల్లి కూతురు కూడా మరో విషయాలు అధికమైనటువంటి మనోవిచారంలో అనారోగ్యం పాలే మహత్సారమైపోతాది. ఆరోగ్యంతో ఉన్నటువంటి తల్లి గురించి కూతురు అమ్మాయిని ఊళ్ళకెళ్ళి కొంచెం భోజనం తీసుకువస్తారని వివరించి ఆమె ఊళ్ళకి వెళ్ళగా ఒక బ్రాహ్మణుడు ఉన్నారు చదువుతుండగా అక్కడే తీర్థ ప్రసాదం తీసుకొని ఆలస్యంగా ఇంటికి వస్తుంది. అప్పుడు అడుగుతాది తల్లి, అమ్మ ఇక్కడ ఎక్కడికి వెళితివి, ఏంటి కారణం అని అడగగా, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి ప్రపంచంగా అక్కడే ఉండి తీర్థ ప్రసాదం తీసుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం తీసుకొచ్చిన వివరించుతుంది. అప్పుడు ఆమె జ్ఞాపకం వస్తుంది, ఓహో మేము కూడా సత్యవ్రతం చేస్తాం, ఏమిటో పోవటం వల్లనే ఇంటి కష్టాలు మాకు వచ్చినాయో ఏమో అని. అప్పుడు వెంటనే వాళ్ళ తల్లి కూతురు ఇద్దరు కూడా తల స్నానం చేసి భగవంతుడు ప్రార్థన చేస్తారు. రేపు తప్పకుండా ఆచరించుదామని రాత్రి చంద్రకేత ఇప్పుడు గౌరవములు చేయాలి. మనమేం చేసాం చెప్పండి, ఒక 20 పసుపు, కుక్షేత్ర పసుపు, సమర్పాకుల పసుపు, నాడాకుల పసుపు. ఇప్పుడు గౌరవం చేసుకొని మీకు కుడుక ఇచ్చారు, కుడుకలు పోసుకొని పీఠం మీద ముద్ర పెట్టుకోవడం వాళ్ళు కుడుక ఇచ్చారు. మీకు కుడుక ఇచ్చాము, ఆ కుడుక పీఠం దగ్గర పెట్టుకొని మీ ముందుకు మీకు ఎదురుగా కుడుక పెట్టని గౌరవం పెట్టుకోండి. ఆ పీఠ పైన పెట్టుకోండి, ముందర పీఠ పైన గౌరవం కుడుక పెట్టుకోండి. ఆ గౌరవం మళ్ళీ నేను అత్యవసరమైన ఆ గౌరమ్మలు రెడీ అయినాయా? ఆ కుడుకలు పెట్టి పైన పెట్టిన తర్వాత దాన్ని బొట్టు పెట్టుకోండి. మీరు చేసినటువంటి గౌరమ్మ వస్తువు గౌరీ విమారాజస్వరివారి ప్రక్షద్వీపదీశనుస్పదే అష్టాపదినవాభాది బహువక్షరః పరమే గోమ్యః మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతిదేవతాభ్యం నమః. మహాగౌరీ దేవత ఆవాజాన్ని స్థాపై పూజయామి. ఆ గౌరమ్మకు అక్షతలు వేసి నమస్కారం చేసి 3 సార్లు నీళ్ళు చల్లండి. పాద్యో పాద్య సమర్పయామి, హస్తయో ఆర్ఘ సమర్పయామి, ముఖే ఆర్ఘ్యమర్పయామి, ఉపసారక స్నానం సమర్పయామి. కావేరీ చ పుష్టవేణీ చ గౌతమి భగీరథి పంచగంగా సర్వతీర్థ సమద్భూతం మధ్య సర్వకామార్థ
ఇచ్చారు కదా అది గౌరవం కొంచెం ఆచార్య స్వామి విష్ణు ప్రశ్రమ భూషితం భగవాసంతే ధరిత్రాగమున్నాగీ మహారాజు వేదోక్షిమంతగానే యశాగ్రమం జిందే రామష్కమస్త్రాస్త్రబోధనే మహాదేవ్యే విద్యా విష్ణుపత్నైదేవహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆచార్యాయ విద్యా కన్యకుమారీ ప్రదేమహి తన్నో